హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 19వ భాగాన్ని వినేద్దాం. ఉమా, ఏంటండి? నీతో ఉంటే నాకు అసలు సమయం తెలియలేదు తెలుసా? అప్పుడే సాయంత్రం అయింది. ఎప్పుడూ అనుకోలేదు ఇలా నేను సమయం చూడకుండా గడుపుతానని. అవునా? అమ్మో, ప్రియా వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఉన్న ఈ సంతోషం కూడా లేకుండా చేస్తుంది. ఉమా, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను దిలీప్ని కలిసి వస్తా అన్నాడు. అలాగే అండి. మహి మహి ఏంటి మహి, నువ్వు అలా బయటికి వెళ్తే నేను మన వాళ్ళకి ఏం చెప్పాలి? గేమ్స్ ఎంత బాగున్నాయో, నువ్వు ఉంటే ఇంకా బాగుండేది. నాకు ఉండదా నీతో ఆడాలని? నువ్వేమో తనను తీసుకొని బయటికి వెళ్ళావు అంటుంది ప్రియా. రాక రాక టైం వస్తే నువ్వు ఇలా చేస్తున్నావు. ప్రియా, అది సరే కానీ పద, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? సర్ప్రైజ్ అంటే ముందు చెప్పకూడదు అని అర్థం. అయ్యో ప్రియా, రూమ్ నా దగ్గరే ఉంది. అక్కడ ఉమా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. సరే వెళ్ళు, కానీ త్వరగా రా. నేను తను రూమ్లో ఉంటాను. హా, అలాగే. మహి, నాతో మాట్లాడాలి అంటేనే నీకు బోర్ కదా? చూస్తా, నా దగ్గరికే కదా రావాల్సింది నువ్వు అనుకుంటుంది ప్రియా. ఉమా, సారీ, చూసుకోలేదు. పర్వాలేదండి. ఉమా, అందరూ బాగా రెడీ అవుతున్నట్టున్నారు, మనం కూడా అవ్వాలి. హా, అలాగే అండి. మహి, ఇవి మీకోసమే నేను తీసుకున్నాను. మీరు ఇలాంటి షర్ట్స్ అసలు వేసుకోలేదు, అందుకని మీకు ఇవి బాగుంటాయని నేనే తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. చాలా చాలా బాగున్నాయి ఉమా. సరే, నువ్వు చేంజ్ చేసుకో, నేను బయట ఉంటాను. హా, అన్నట్టు ఉమా, నీకు ఒకటి చెప్పాలి అనుకుంటూ ఉన్నా, ఇప్పుడు చెబుతున్నా. ఎప్పుడూ అలా హెయిర్ని బంధించకపోతే దానికి ఫ్రీడమ్ ఇచ్చి చూడు, అది నీకు ఎంత అందాన్ని కానుకగా ఇస్తుందో అన్నాడు. ఏంటి మహి, మీరేనా? అవును, నేనే చెప్పింది అర్థమైందనుకుంటా. నువ్వు చేంజ్ చేసుకో అన్నాడు. మహి, హెయిర్కి ఫ్రీడమ్ ఇవ్వచ్చుగా అని. నిజమే, హెయిర్ ఇలా వదిలితే నిజంగా నేను చాలా బాగున్నానే అనుకుంటూ ఉంది. అవును, మహి ఇంకా రాలేదేంటి? తను కూడా చేంజ్ చేసుకోవాలిగా. పైగా తను ఆ డ్రెస్లో ఎలా ఉంటాడో ఏమో చూడాలని ఆశగా ఉంది. బయట ఉన్నారా? లేరే, ఎక్కడికి వెళ్ళారు? సంతోష్ అన్నయ్య వచ్చారనుకుంటా, ఆయన దగ్గరికి వెళ్ళారేమో. అడుగుదామనుకుంటే ఎవరూ లేరే. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మీరు ఇక్కడ పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్న అతన్ని చూసారా? ఇందాక ఇక్కడే ఉన్నారే, కానీ ఆయన రూమ్ నెంబర్ 4లోకి వెళ్ళడం చూశానమ్మా. ఓ థ్యాంక్స్. అన్నయ్య దగ్గరికి వెళ్ళాడనుకుంటా. అన్నయ్య వస్తే ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడుగా. ఏమో మరి. మహి ఇలా నన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడో ఏమో కదా. శారీ బాగానే ఉందిగా, జుట్టు అన్నీ బాగానే ఉన్నాయి. రూమ్ వచ్చింది, నాక్ చేస్తా. అలా ఓపెన్ చేయగానే మహి నన్ను ఇలా, అమ్మో ఏంటి నాలో కొత్తగా ఈ భయం అంటూ నాక్ చేయాలని చూసిన ఉమకి కొన్ని మాటలు వినిపించాయి. అన్నయ్య అనుకున్నా, కానీ ఈ మాటలు ఎవరివి అనుకుంటూ డోర్కి దగ్గరికి జరిగి చెవు పెట్టి వింటూ ఉంది. మహి, నీకు చాలా బాగుంది చూడు, బాగా ఫిట్ అయింది కూడా. అవునా? నువ్వు ఇందాక వేసుకున్న షర్ట్ అస్సలు బాగోలేదు తెలుసా. ఉండు, నీ హెయిర్ చూడు ఎలా ఉందో. అసలు ఈ మధ్య పట్టించుకుంటున్నావా? నిన్ను చూడు ఎలా అయిపోయావో. ఈ మాటలు ప్రియవి కదా. అంటే లోపల నిజంగానే మహి ఉన్నాడా, లేక ప్రియా ఇలా కావాలనే ప్లాన్ చేసిందా? ప్రియా ఛాలెంజ్ చేసింది కాబట్టి మహి లేకున్నా ఉన్నట్టు నన్ను నమ్మిస్తుందేమో. మహికి ఇందాకే కదా డ్రెస్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఎలా తెలుసుకోవడం? హలో, ఎవరు మీరు అన్నది తను. అది అది అయినా మీకు కొద్దిగా తెలివి అనేది ఉందా? ఇలా రూమ్ బయట ఉండి రూమ్లో మాట్లాడుకునే మాటలు వినడానికి సిగ్గుగా లేదు? పొద్దున కూడా ఇలాగే డిస్టర్బ్ చేశారు అన్నది తను. హలో, కొంచెం చూసి మాట్లాడండి. మా హస్బెండ్ ఉన్నాడేమో అని వెతుకుతున్నా అంతే. నాకెవరి మాటలు వినేంత కర్మ పట్టలేదు, అర్థమైందా అన్నది ఉమా. తను సరేలే, అయినా ఇప్పుడు తను డోర్ ఓపెన్ చేసింది కదా, చూస్తే అనుకుంటూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి చూడగానే, మహి నువ్వు ఇక్కడ అనుకున్నా, నువ్వు అసలు ఉండకూడదని. కానీ నువ్వు ఇక్కడ, అది తన గదిలో రెడీ అవుతావు అనుకోలేదు. అయినా తప్పు నాదే, నువ్వు మారుతావు అనుకోవడం. అయినా ఎవరో చెప్పారని నేను మారడం ఎందుకు? హెయిర్కి ఫ్రీడమ్ ఇవ్వాలా? ఇక్కడ మనుషులకే దిక్కు లేకుంటే అనుకుంటూ రూమ్కి వచ్చి జడ మొత్తం అల్లుకొని, అయినా నేను ఇక్కడ ఉండడం ఎందుకు? మళ్ళీ తను వస్తే తనని అలా చూడాలి నేను. ఆ డ్రెస్సులో వద్దు, అలా చూడలేను, బయటికి వెళ్తాను అనుకుంటూ బెడ్ పైన ఉన్న డ్రెస్సుని చూస్తూ, మహి కోసం ఎంతో ప్రేమతో కొన్నాను. తను ఇప్పుడు ఇది ఖచ్చితంగా వేసుకుంటాననుకున్నా, కానీ అయినా ఇది ఇక్కడెందుకు, బ్యాగ్లో పెట్టడం మంచిది. అలా బయటకు వచ్చి హోటల్ అప్స్టైర్ పైకి వెళ్ళి అక్కడ నిలబడి దూరంగా ఉన్న వాటిని చూస్తూ అలాగే నిలబడిపోయింది.
మరోవైపు మహి తన రూమ్లోకి వచ్చి చూసేసరికి ఉమా లేకపోయేసరికి తను ఎక్కడికి వెళ్ళింది అనుకుని బెడ్ పైన డ్రెస్ లేకపోయేసరికి ఏమైంది డ్రెస్ కూడా లేదు అనుకుంటూ బ్యాగ్లో ఉన్న డ్రెస్ తీసుకొని రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి సంతోష్ రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ మహి ఉమా ఎక్కడ్రా? నాకు తెలియదు, డ్రెస్ చేంజ్ చేసుకుంటుందని నేను బయటకు వచ్చా, తర్వాత వచ్చి చూస్తే లేదు. అవునా, సరే నేను చూసి తను పిలుచుకొని వస్తా. గీతిక నిన్ను పిలుస్తుంది, వెళ్ళు. సరే, ఎక్కడుంది అనుకుంటూ సంతోష్ అంతా వెతికి పైకి చూసేసరికి ఉమా కనిపించగానే అక్కడ ఏం చేస్తుంది అనుకుని తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ, ఉమా నీతో నేను మాట్లాడను. మీ ఆయనకి డ్రెస్ కొన్నప్పుడు నేను గుర్తుకు రాలేదా చెప్పు? నేను డ్రెస్ కొనడం ఏంటి అన్నయ్య? మహి ఇప్పుడు వేసుకుంది నువ్వు కొన్నదేగా, ఏదేమైనా నీ సెలక్షన్ సూపర్ ఉమా. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదిగో చూడు, మేము సెల్ఫీ తీసుకున్నాం అని సెల్ఫీ చూపించుకొని ఒక్కసారిగా ఉమకు చాలా సంతోషంగా అనిపించింది. ఉమా వాడు నీకోసమే వెతుకుతున్నాడు, పద వెళ్దాం. అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను అనుకుంటూ మహి నిజంగా నువ్వు మారిపోయావు. అనవసరంగా నేను నిన్ను అపార్థం చేసుకున్నా. బహుశా ప్రియా మిమ్మల్ని బలవంతం చేయడం వల్ల మీరు డ్రెస్ వేసుకోవాలని వచ్చి ఉంటుంది. నాకు అసలు బుద్ధి లేదు. మహి నాకు చాలా హ్యాపీగా ఉంది, మీలో మార్పు నిజమే. ఎక్కడున్నారు మీరు? అబ్బా ఎక్కడ అనుకుంటూ చుట్టూ చూస్తూ వెతుకుతున్న ఉమకి అదేంటి తను ఎవరితోనో మాట్లాడుతున్నాడు, తను ప్రియ కదా, ఎక్కడికి తను తీసుకెళ్తున్నాడు అనుకుంటూ వాళ్ళు వెళ్ళిన చోటుకి వెళ్ళి గోడ చాటున నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంది. మహి ఏంటి ఏంటి నువ్వు వదులు, నువ్వు చాలా మారిపోయావు. అయ్యో ప్రియా, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావు అనుకోలేదు. ఇంకా ఏమనుకోవాలి చెప్పు? అయ్యో ప్రియా, నేను తనతో ఫ్రెండ్షిప్ అంతా ఒక నాటకం. ఉమా ఆశ్చర్యపోతుంది. ఏంటి మహి నువ్వనేది? అవును ప్రియా, నువ్వే కదా నాతో చెప్పింది కోపంగా ఉంటే ఎలా, తనకి దగ్గర ఈ ఫ్రెండ్షిప్ చేస్తే ఖచ్చితంగా తను సైన్ చేస్తుందని. అందుకే నేను తనతో అలా ఉన్నాను. మహి నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును ప్రియా, ఒకవేళ తనతో కోపంగా ఉంటే మన పని జరగదు కదా, అందుకే తనతో క్లోజ్గా ఉన్నట్టున్నా. కోపంలో తను నేను చెప్పినట్టు వినకపోతే అప్పుడు మనకే కదా ఇబ్బంది. కానీ తన ఫీలింగ్స్తో ఆడుకుని తనను మోసం చేస్తున్నావేమో. మోసం తను చేయలేదా చెప్పు? తనకు ముందు చెప్పినా కావాలనే ఇదంతా చేసింది, అందుకే నేను కూడా తనలాగే చేస్తున్నాను. ఏమో నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నేను నిజంగానే నువ్వు తనతో ఫ్రెండ్షిప్. ఓ ప్రియా కమాన్, నీకు తెలీదా? తనతో మాట్లాడాలి అంటేనే నాకు చాలా కంపరంగా ఇరిటేట్గా ఉంటుంది. అసలు తనతో మాట్లాడేటప్పుడు తన పక్కన ఉన్నప్పుడు నేను ఎంత ఇరిటేట్ అవుతానో నీకు తెలియదు. కానీ మనం అనుకున్నట్టు జరగాలంటే ఇదంతా చేయాలి, తప్పదు. మహి ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా. నువ్వేం భయపడకు, అర్థమవుతుందా? సరే పద, ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుకొని ఎవరైనా వింటే మొదటికే మోసం వస్తుంది. సారీ మహి, నేను అపార్థం చేసుకున్నాను. సరే పద వెళ్దాం. అలా ఉమా వాళ్ళు చెప్పిందంతా వింటూ ఏడుస్తూ, మహి నిజంగా నీలో మార్పు వచ్చింది అనుకున్నా, కానీ నువ్వు ఇదంతా కావాలని చేస్తావు అనుకోలేదు. అసలు ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వాలో కూడా నాకు తెలియడం లేదు. ఉమా అక్కడేం చేస్తున్నావు? మహి ఫంక్షన్ హాల్లో ఉన్నాడు అనుకుంటా, పద వెళ్దాం. అన్నయ్య నువ్వు వెళ్తూ ఉండి, ఇప్పుడే వస్తా. ఉమా నువ్వు ముందురా, నీకు ఫణీంద్రని పరిచయం చేస్తా. తను మహికి క్లోజ్ ఫ్రెండ్. మహి ఎలాగో వాడిని పరిచయం చేయడు, పద నేను పరిచయం చేస్తా అన్నాడు. అన్నయ్య రా, నువ్వు ఎక్కడన్నాడు ఫణీంద్ర? అన్నయ్య నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను అన్నయ్య. ఏమైంది ఉమా, బాగానే ఉన్నావా? ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది? ఇందాక అంతలా సంతోషించావు? ఏం లేదన్నయ్య, అక్కడ అందరూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటా అంటున్నా. సరే వాడిని తీసుకుని వస్తా, నువ్వు వెళ్ళు. ఉమా నువ్వు ఇప్పుడు కనిపించావు, ఎక్కడికి వెళ్ళావు? గేమ్ కూడా రాలేదు. నువ్వు ఈ శారీలో చాలా చాలా అందంగా ఉన్నావు అన్నది తన్మయ్. థ్యాంక్స్ తన్మయ్. చూడు ఉమా, తప్పుగా అనుకోకు, అంటే ఒక విషయం చెబుతా ఒక ఫ్రెండ్ లాగా. ఏంటది? లంచ్ దగ్గర వాళ్ళు మాట్లాడుకుంది మీ హస్బెండ్ గురించేనంట. నీకు తెలుసో లేదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ లైఫ్ డేంజర్లో పడుతుంది. నాకు తెలుసు తన్మయ్. తెలిసి కూడా నువ్వు ఏం పర్వాలేదులే, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అయినా నువ్వు అలా ఎలా ఉన్నావు? ఈ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు, అర్థమైందా నీకు? అయినా నీ హస్బెండ్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడుగా, ఎప్పుడో జరిగిపోయింది కదా అని నువ్వు అజాగ్రత్తగా ఉండకు, ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. సరే. అదిగో అక్కడ ఉన్న అమ్మాయి కూడా చాలా మంచిది, ఉండు నీకు పరిచయం చేస్తా తనని. గీతిక. ఏంటి తన్మయ్? తను ఉమా, మహి గారి భార్య. ఓ మహి వైఫ్ మీరేనా? ఇందాక తను నాతో మాట్లాడాడు, పరిచయం చేస్తా అన్నాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళావంట కదా? అవును, అలా హోటల్ చూద్దామని. చాలా అందంగా ఉన్నారు మీరు కూడా. అవును, ఎవరిని వెతుకుతున్నారు? ఫణీంద్ర అని నా ఫ్రెండ్ని. ఇప్పుడే వస్తాను ఉమా.
హా, మహి నిజంగా ఇలా చేస్తాడనుకోలేదు. తను ప్రియతో ఇలా చెప్తాడని. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? అయినా ప్రియ ప్లాన్ వేసింది అనుకోవడానికి కూడా నేను అక్కడికే వెళ్తానని తనకెలా తెలుసు? మహి నిజంగానే సడన్గా తనలో మార్పు వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సింది. కానీ నేనే తను నాతో మాట్లాడుతుంటే బాగా సంతోషించా, కానీ ఆలోచించలేదు. ఉమా, ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్ళావు? ఎంత వెతికినా నేను నిన్ను అన్నాడు మహి. ఎందుకండి నా కోసం వెతకడం? ఇంకా నన్ను ఎలా మోసం చేయాలనా అని అనుకుంటుంది. చూడు, నన్ను ఒకసారి. బాగుందండి మీకు. ఏంటి అలా చిన్నగా చెప్తున్నావు? నేను ఇది వేసుకున్నాక నీ కళ్ళల్లో సంతోషం ఎక్కువగా ఉంటుందనుకున్నాను. ఆ సంతోషంలో నన్ను హక్ చేసుకుంటావు అనుకున్నా, కానీ నీలో నాకు ఇవి ఏమీ కనపడకపోగా బాగుందని నార్మల్గా చెప్తున్నావు అని ఫీల్ అవుతున్నాడు మనసులో. మహి, ఎప్పుడు మనం అనుకున్నావు జరగవు కదా. దేని గురించి? ఏం లేదులేండి. ఎందుకు అలా ఉన్నావు? హెల్త్ బాగోలేదా నీకు? ఉండు, నేను చూస్తాను అని తన నుదుటిపైన చేయి పెడుతున్న మహితో, మహి బాగానే ఉందిలేండి, వెళ్ళండి, వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, నేను ఎప్పుడు ఉండేదాన్నే, వెళ్ళండి. ఏమైంది ఉమా, నీకు అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు. సరే, అక్కడ చూడు, దిలీప్ వాళ్ళు వచ్చారు. దిలీప్ చాలా హ్యాపీగా ఉన్నాడు కదా? అవునండి. అందరూ వెళ్ళి దిలీప్ వాళ్ళని విష్ చేస్తున్నారు, బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో. దిలీప్ కోరుకున్నట్టు తన రిసెప్షన్ అంతా కలకల్లాడుతూ ఉంటే దిలీప్ చాలా సంతోషంగా అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నాడు. తన ఆనందానికి హద్దులు లేవు. ఉమా, పద, మనం కూడా వాళ్ళని విష్ చేద్దాం. అలాగే ఇదిగో ఈ గిఫ్ట్ కూడా వాళ్ళ కోసం నువ్వే ఇవ్వు. పర్వాలేదు, వాళ్ళ కోసం నేను కూడా రింగ్స్ తెచ్చాను. పద వెళ్దాం, వెళ్ళి మనం కూడా వాళ్ళతో పిక్స్ దిగుదాం. ఆయన ప్రియ వాళ్ళు ఇక్కడ లేరని తన నాతో అక్కడికి వస్తున్నాడు. వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తన నాతో రాడు. ఇదంతా తెలిసి కూడా తెలియనట్టు ఉండాలంటే ప్రాణం పోతున్నట్టుంది నాకు. ముందేమో తనకి నేనంటే కోపం. ఆ కోపంతో తన నాతో ఎలా ప్రవర్తిస్తున్నా నాకు బాధగా అనిపించినా తన స్వభావం అంతే అనుకొని నేనంటే ఇష్టం లేదనుకుంటూ తనలో మార్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు తాను నాతో మాట్లాడే ప్రతి మాట అబద్ధం, నాటకం. తన విడాకుల కోసమే నటిస్తున్నాడని తెలిసి ఎలా తనతో మాట్లాడాలి, ఎలా తనతో కలిసి ఉండాలి అనుకుంటూ బాధపడుతుంది. ఉమా, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏమైంది? నీకు ఈవినింగ్ బాగానే ఉన్నావుగా, ఇప్పుడు సైలెంట్గా అయ్యావేంటి? అయినా నడుస్తూ మాట్లాడకూడదని ఎవరైనా చెప్పారా నీకు? ఎందుకు ఏం మాట్లాడకుండా ఉన్నావు? ఉమా, నిన్నే అడిగేది. ఏం లేదు మహి. అలా ఇద్దరు వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని విష్ చేసి కిందికి వచ్చారు. మహిని ఎవరో పిలుస్తుంటే, ఉమా ఇప్పుడే వస్తా, మనం కలిసి డిన్నర్ చేద్దాం, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో అన్నాడు. ఎంత బాగా నటిస్తున్నావు మహి. నువ్వు ఇదంతా నిజమై ఉంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుండేవారేం కాదేమో. ఇదంతా అబద్ధమని తెలిసి నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అయినా నువ్వు విడాకులు అడగగానే నేను ఓకే అని చెప్పాను కదా, కానీ నువ్వు నా గురించి తెలుసుకోకుండా ఇలా చేస్తావని అనుకోలేదు. ఇంకా నేను ఇక్కడ ఉండడం కన్నా గదిలోకి వెళ్ళడమే మంచిది. ఉమా ఉమా అంటూ పిలుస్తున్నారు. ఎవరు? ఇక్కడ ఉమా, ఇలా రా. ఏంటి గీతిక గారు? ఉమా, నువ్వు కొద్దిగా నా డిన్నర్ ప్లేట్ పట్టుకుంటావా? నా శారీ సేఫ్టీ పిన్ సరిగా లేదనుకుంటా, నేను రూమ్ దగ్గరికి వెళ్ళి సరి చేసుకుంటా అని చిన్నగా చోలో చెప్పింది. అలాగే వెళ్ళు. ఉమా, ఈ ఫణేంద్రని ఎక్కడికి వెళ్ళనివ్వకు, నేను తొందరగా వస్తా, లేకుంటే తను అస్సలు తినడు. సరే. హాయ్, ఐఎమ్ ఫణీంద్ర. ఐఎమ్ ఉమా. మీరు మహేశ్వర్ గారి భార్యని. ఓ, మీరేనా? సంతోష్ చెప్పాడు, కానీ మీరే అనుకోలేదు. అవునా? మహి ఎలా ఉన్నాడండి? బాగానే ఉన్నాడా? తనలో కోపం తగ్గిందా లేదా? అసలు బాగానే ఉన్నారండి. మీకు తెలిసలేదు, తాను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ నన్ను అపార్థం చేసుకుని నాతో మాట్లాడలేదు వాడు. అవునా? నాకు తెలియదండి. అది వదిలేయండి. ఈ గీతిక మీకు చెవులో ఏదో చెప్పింది, దేని గురించి? నా గురించేనా? లేదు, తన శారీ కంఫర్ట్ లేదని అడ్జస్ట్ చేసుకోవడానికి వెళ్ళింది. అవునా? తను ఎప్పుడు అంతే, అందుకని ఇందాక నుంచి చాలా అనీజీగా ఉంది. అదేంటి ఉమా ఫణేంద్రతో మాట్లాడుతుంది అనుకుంటుంది ప్రియా. ఉమా, నువ్వు బాగా దొరికావు. అసలు మహికి ఎవరంటే ఇష్టం లేదు, వాళ్ళతోనే నువ్వు డిన్నర్ చేస్తున్నావా? వాళ్ళతోనే నువ్వు మాట్లాడుతున్నావా? ఐఆమ్ సర్ప్రైజ్. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు. ఉమా, ఇంకా మహి చేతిలో నీ పని అయిపోయినట్టే. తన కోపాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు, చెప్తా నీ సంగతి. ఈ మహి ఎక్కడున్నాడు? సమయానికి మాయమవుతుంటాడు. ఎక్కడున్నాడబ్బా అని వెతుకుతూ ఉంది ప్రియా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.